ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్ అనేసి మన ఛానల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే వీడియో అయితే అర్థమవుతుంది. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఛానల్ పెట్టిన వెంటనే సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూస్ అన్నీ అయితే రావన్నమాట. సో కొంచెం టైం అయితే పడుతుంది. సో అది ఎంత టైం పడుతుంది, ఎంతలో మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాము అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే వీడియో అయితే అర్థమవుతుంది అనమాట. ఓకేనా? అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన అయిన బిల్ ఐకాన్ని టింగ్ అని కొట్టేసేయండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో అయితే నోటిఫికేషన్ అయితే వాళ్ళకి టంగ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ప్రతి ఒక్కరైతే ఛానల్ ప్రతి ఒక్కరు పెట్టాలి, మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అందరూ అయితే ఛానల్ పెట్టచ్చు, కానీ వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. సో ఆ టైం పట్టడానికి పేషెన్స్ అయితే కంపల్సరీ కావాలన్నమాట. సో అది పర్టికులర్గా అయితే ఈ టైం అని అయితే మనం చెప్పలేము. యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత అది 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు, ఎన్ని ఇయర్స్ అయినా కూడా మనం వెయిట్ చేస్తే అప్పుడు మనకి సక్సెస్ అయితే వస్తుందన్నమాట. సో ఈరోజు వీడియో చేసాము. సో దానికి వ్యూస్ రాలేదు, సబ్స్క్రైబర్స్ రాలేదు. సో అందుకనే వీడియో స్టాప్ చేసేసాం అనుకోండి, అక్కడే ఆగిపోతాం. మనం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో అలా కాకుండా ముందుకు వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో అయితే వైరల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ వీడియో వైరల్ అయినప్పుడు వ్యూస్ అలాగే సబ్స్క్రైబర్స్, వాచ్ టైం అన్నీ కూడా ఆ ఒక్క వీడియో రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో అయితే స్టాప్ చేయకుండా ఛానల్ పెట్టే వాళ్ళు వీడియోస్ కంటిన్యూస్గా పెడుతూ ఉంటే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. కానీ డైలీ ఒక వీడియో అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఒకటంటే ఒకటి కాకుండా మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి పెట్టడానికి ట్రై చేయండి అనమాట. వీడియో అనేది లాంగ్ వీడియో అయితే మనకి వాచ్ టైంకి కంప్లీట్ అవ్వడానికి. షార్ట్స్ వీడియోస్ ఎందుకు యూజ్ఫుల్ అవుతాయంటే మనకి సబ్స్క్రైబర్స్ కోసం అయితే షార్ట్ వీడియోస్ అయితే ఎలిజిబుల్ అవుతుంది అనమాట. షార్ట్స్ ఏదో ఒక్కటైనా వైరల్ అయిందనుకోండి, 3 million వ్యూస్ కానీ అవి సంథింగ్ ఎన్ని మిలియన్స్ వ్యూస్ కాకపోయినా కనీసం 1000 వ్యూస్ వచ్చినా కూడా మనకి సబ్స్క్రైబర్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. 1K సబ్స్క్రైబర్స్కి షార్ట్స్తోనే వచ్చేస్తాయి. మనం వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల అయితే వీడియోస్ సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి అనేది అయితే అపోహ అనమాట. ఖచ్చితంగా షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల మాత్రమే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారనమాట. సో లాంగ్ వీడియోస్ ఎందుకు అంటే పర్టికులర్గా అయితే కన్ఫామ్గా వాచ్ టైం పెరగడానికి కోసం మాత్రమే ఈ లాంగ్ వీడియోస్ అయితే యూస్ఫుల్ అవుతుంది. షార్ట్ వీడియోస్ అయితే కంపల్సరీ 100%, 100కి 1000% అయితే మనకి సబ్స్క్రైబర్స్ కోసం అయితే షార్ట్స్ యూస్ఫుల్ అవుతుంది. అలాగే మనకి ఇప్పుడు మానిటైజేషన్ అవ్వడానికి 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ టైమ్ అవర్సే కాకుండా మనకి ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 3000 వాచ్ టైమ్, 3 million వ్యూస్తో మనకి మానిటైజేషన్ ఎలిజిబిలిటీ కూడా ఇచ్చారనమాట యూట్యూబ్ వాళ్ళు. సో ఇది కూడా ఒక బెనిఫిట్ అవుతుందన్నమాట. సో లాంగ్ వీడియోస్ కొంచెం పక్కన పెట్టేసి షార్ట్ వీడియోస్ మీద ఫోకస్ చేశాను అనుకోండి, ఏదైనా సరే షార్ట్ వీడియోస్ మీద ఫోకస్ చేసినప్పుడు షార్ట్ వీడియోస్తో సబ్స్క్రైబర్స్ వస్తాయి, అలాగే వ్యూస్ కూడా 90 డేస్లో కౌంట్ అయితే అయిపోతుంది. కాబట్టి మిలియన్స్ వ్యూస్లో కాకపోతే కనీసం ఎంతో కన్నా వ్యూస్ అయితే వస్తాయి కదా. సో అప్పుడు ఆ వ్యూస్ రావడం వల్ల మనకు సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే పెరుగుతుంది అనమాట. అలా సబ్స్క్రైబర్స్ని కూడా మనము ఎక్కువగా గైన్ చేయడానికి అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఇది అనమాట. ఇంకొకటి అయితే మార్నింగ్ అయితే 10, సండే అయితే మార్నింగ్ 10, అలాగే ఈవినింగ్ అయితే 6కి అలా షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల మనకి వ్యూస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందని అయితే నా ఒపీనియన్ అండి. నేను కూడా ఇదే టిప్ ఫాలో అవుతానన్నమాట. సో ఇంకా కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి, అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ప్రతి ఒక్కరికి పెట్టిన వెంటనే మనకి మనీ వచ్చేస్తుంది, యూట్యూబ్లో సక్సెస్ అయిపోతాము అని అంటే అయితే అవ్వలేమండి. పేషెన్సీ కావాలి నెంబర్ 1. అలాగే డైలీ 1 or 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. అవి కూడా కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. మనం ఇప్పుడు ఏ వీడియోస్ పెడితే యూట్యూబ్లో మనము సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని అంటే అండి, పర్టికులర్గా అయితే కుకింగ్ వీడియోస్కి కూడా చాలా వ్యూస్ ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఈ మధ్య ట్రెండింగ్లోకి వచ్చింది అయితే AI ఎడిటింగ్ అండి. ఈ వీడియోస్ కూడా యూట్యూబ్లో అయితే ఫేమస్ అవుతూ ఉన్నాయి. ఇంకొకటి చిన్న పాయింట్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉన్న వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్లో కూడా మన యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ అయితే చేసుకోండి. దానివల్ల కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి మనకి యూట్యూబ్లోకి అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి సో అలా కూడా సబ్స్క్రైబర్స్ని మనం తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఫేస్బుక్ పేజ్ కూడా మనం క్రియేట్ చేసేసి
దాంట్లో నుంచి కూడా మనము వ్యూస్ అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా తెచ్చుకోవచ్చు. సో అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తానన్నమాట. సో ఈ రోజు అయితే ఈ వీడియో ఇంతవరకు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియో చేసేసి ఆ వీడియో అయితే క్లారిటీగా అయితే మీకు చెప్పాలని అయితే అనుకుంటున్నాను. సో ఇంకా ఇది వరకు అయితే జస్ట్ 1 పార్ట్ మాత్రమే చెప్పానమాట. ఇంకొంచెం నాలెడ్జ్ ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.